వరంగల్ సిపి ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ ఆధ్వర్యంలో నడికూడ మండలం ధర్మారం నిర్వహించడం జరిగింది. కార్టన్ సర్చ్ నిర్వహించిన 28 టూ వీలర్స్ 3 ఆటోలు సరైన పత్రాలు లేని వాహనాలను 13,100 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. 2 బెల్ట్ షాపులపై షాపులు 4,950 రూపాయల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీబీ మాట్లాడుతూ సైబర్ నేరాలపైన అవగాహన, యువత గంజాయి వంటి మత్తు పానీయాలకు బానిసలు కావద్దని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరకాల సిఐ మీకాంత్ కుమార్, ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్, శాంపేట సిఐ రణీష్ కుమార్ సార్, పరకాల సబ్ డివిజన్ ఎస్ఐలు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మామూలు అంటారు ఈ పోలీసులు ఏం చేస్తారు, ఎవరు చెయ్యేస్తారు, ఎందరు చెయ్యేస్తారు పోలీసు. మన జనాభా ఎంత, పరకాల పాపులేషన్ ఎంత ఉన్న పోలీసులు ఎంతమంది చెయ్యేస్తారు. మనం అదే విధంగా రోడ్లు వైడనింగ్ అవుతున్నాయా, అవుతలేవు కదా. ఇదే రోడ్డు ధర్మారం రోడ్డు, ఇదే రోడ్డు ఇప్పుడున్న ఇదే రోడ్డు, నేను 5 సంవత్సరాల క్రితం చూసిన రోడ్డుకి ఇదే రోడ్డు. మరి ఇన్ని వెహికల్స్ చనిపోయిన రోడ్స్ వెడల్పు అవుతున్నాయా కాబట్టి మనం దానికి ఏం చేయాలి, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం ప్రతి వెహికల్ కి ప్రతి ఖర్చు ఆయన రక్కలేదు. కారణం ఏంటి, హెల్మెట్ ధర ఎంత, హెల్మెట్ ధర ఎంత 500 రూపాయలు, 500 మంచి అయితే 1000 రూపాయలు. మరి 1000 రూపాయలా లేకుంటే మీకు ఆయన ఒక ప్రాణం ముఖ్యమా? అంటే ఇవాళ మేము ఇన్ని బండ్లు పట్టుకొని ఇంతమంది రోడ్డు మీద పోతుంటే ఒక్కరు కూడా హెల్మెట్ కనబడట్లేదు. ఏం చేస్తారు, ఎవరి కొరకు పని చేస్తున్నారు, మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లలకు టాటా చెప్పి బయట పోయి